ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు మీకు అనుదిన ఆహారమును అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 91వ కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే మనకు ఆశ్రయము. మనం బలహీనులమైతే బలవంతులను ఆశ్రయిస్తూ ఉంటాం. అనారోగ్యమైతే డాక్టర్ను ఆశ్రయిస్తాం. ఆర్థిక ఇబ్బందులైతే ధనవంతులను ఆశ్రయిస్తాం. ఇట్లా ప్రతి పరిస్థితి యందు ఎవరినో ఒకరిని ఆశ్రయించాల్సిన పరిస్థితి మనకి ఏర్పడుతుంది. ఎవరిని ఆశ్రయించినా అది కొన్ని సందర్భాలకే, కొంతకాలమే పరిమితం. అయితే మన ప్రతి పరిస్థితి యందు, ప్రతి సమయమందు శాశ్వత కాలము ఆశ్రయించగలిగేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మనకు అన్ని పరిస్థితుల యందు చాలినటువంటి దేవుడు. దేవుడు మనకు ఆశ్రయదుర్గమ్మనై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగినటువంటి సహాయకుడు. 46వ కీర్తన 1వ వచనం. ఆయనే మనకు కోట. ఈ లోకంలో ఏ రాజ్యపు కోటలైనా శత్రు సైన్యం ఛేదించవచ్చు, కానీ ఆయనే మనకు కోటగా ఉన్నాడు. సాతాను ఎన్ని బాణములు ఎక్కిపెట్టినా ఆ కోటను ఛేదించి లోపలికి రావడం అసాధ్యం. నీ జీవితంలో సాతాను కోట వెలుపల ఉండి వాడు సృష్టించే గందరగోళానికి భీతి చెందాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే నీవు ఆయననే కోటగా చేసుకున్నావు కాబట్టి. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణాశృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనలు 18:2వ వచనం. ఆయనే మనం నమ్ముకోదగినటువంటి దేవుడు. నీ సమస్యల్లో, నీ శోధన కాలంలో మనుషులను నమ్ముకోవద్దు. ఎందుకంటే అనేక సందర్భాలలో నీ బలహీనతలను వారి బలముగా మార్చుకుని నిన్ను మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఎందుకంటే మనము రాజాదిరాజు బిడ్డలం, యువరాజులం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనుకుడి. కీర్తనలు 146:3వ వచనం. ప్రియ స్నేహితుడా, వాక్యం ఉంటున్నటువంటి ఈ ప్రియ దేవుని బిడ్డ, నమ్ముకోదగినటువంటి సహాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయరు. ఆయనే నీ కోసం తన చివరి రక్తబొట్టు వరకు కార్చిన నీ ప్రియ రక్షకుడైన యేసయ్య. నీ శోధన కాలంలో ఆయన నిన్ను చూస్తూ ఉండిపోరు. తగిన సమయమందు నీకు తప్పక విజయాన్ని కలుగు చేస్తారు. ఆ కోటను ఆశ్రయించు, నమ్మకముతో ఎదురు చూడు, విజయము నీదే. అటువంటి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. బయటికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. నీ భద్రత మాకు, మా కుటుంబాలకు సమృద్ధిగా దయచేయండి. అదే విధంగా వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. వారికి నీ కృప దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అదే విధంగా దూరదేశంలో ఉండి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలకు తగిన కృపను మీరు దయచేయండి. ఇద్దరమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి నీ సన్నిధిని, నీ యొక్క ఆశీర్వాదం మాకు దయచేసి మమ్మల్ని బలపరచుమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతిదినము పంపించబడతా ఉన్నాయి. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.